వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది భయ్య. ఎందుకంటే కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ నుంచే ఏదో ఒక చాలామందిని ఆకర్షిస్తుంది. అంటే ప్రతి సినిమా హీరో అభిమానులు లేదంటే సినిమాలు ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కానీ సినిమాల్ని చూడని వాళ్ళు కూడా ఈ పెద్ది అనే ఫస్ట్ షాట్ ఏదైతే రిలీజ్ చేశారో అది ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఎందుకంటే ఏమనుకున్నారంటే బుచ్చిబాబు ఏదో సేఫ్ గేమ్ ఆడుతాడు, రామ్ చరణ్ గారు ఛాన్స్ ఇచ్చారు ఏదో అనుకున్నారు. కానీ ఒక ఓరమాస్ గెటప్లో రామ్ చరణ్ గారిని ప్రజెంట్ చేయడం, తర్వాత దానికి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఎంచుకున్నాడో ఇంకా బుచ్చిబాబు అక్కడే ఇంకా కొట్టేశాడు. 6 మామూలు కాదు. ఆ గ్లిమ్స్ ఇప్పటికే చాలా రోజులు అవుతుంది, అయినా సరే ప్రతి ఒక్కరికి ఆ ఈచ్ అండ్ డైలాగు ఆ షాట్ ప్రతి ఒక్కరికి గుర్తుండి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే ఫిల్మ్ నగర్లో చక్కలు కొడుతుంది భయ్య. అదేంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఇప్పటి వరకు ది బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్లు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి RRRలో రామ్ చరణ్ గారు ఆయన ఇంట్రడక్షన్ సీన్ కానీ కొన్ని సీన్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారి కెరియర్లో. అట్ ద సేమ్ టైం రంగస్థలం ఇంటర్వెల్ బ్లాక్ కానీ ఇంకా ఇంకా మగధీర ఇంటర్వెల్ బ్లాక్ కానీ ఇవన్నీ కూడా చాలా హై స్టాండర్డ్స్తో ఒక ఎమోషనల్గా ఒక మామూలు హీరోయిజంతో ఉండవు. కానీ ఇప్పుడు పెద్దకి సంబంధించి ఒక ఇంటర్వెల్ బ్లాక్ అయితే ప్లాన్ చేశాడు భయ్య బుచ్చి. చాలా అంటే మామూలు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్. ఇంకా ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఒక యాక్షన్ సీక్వెన్స్తో మొదలయ్యి చాలా ఒక అంటే ఇంకా మన గుండెల్ని పిండేసే టైపులో ఒక ఎమోషనల్గా ఎండ్ అవుద్దట ఇంటర్వెల్ బ్లాక్. ఇక అక్కడ నుంచి ఇంకా రామ్ చరణ్ గారు ఊచకోత ఉంటుందట. మళ్ళీ ఎండ కార్డు పడే వరకు ఇంకా రంగస్థలం ఏదో పోలుస్తున్నారు కానీ రంగస్థలానికి 10 రెట్లు అయితే సినిమా కథ ఉంటుందట భయ్య. అంటే రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు ఎంత ఆకలితో ఉన్నారో మన అందరికీ తెలిసిందే. RRR లాంటి ఒక గ్లోబల్ వైడ్ గుర్తింపు తర్వాత ఆ రేంజ్ సినిమా కాదు కదా, దాంట్లో ఒక 10% కూడా మ్యాచ్ అవ్వలేని సినిమాలు తీశారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు ఆచార్య కానీ లేదంటే నెక్స్ట్ మొన్న వచ్చిన కళాఖండం, గేమ్ చేంజర్ కానీ ఇవన్నీ చూసి విసిగారిపోయిన రామ్ చరణ్ గారి అభిమానులు ఒక్కటే కోరుకుంటున్నారు, రామ్ చరణ్ అనే వ్యక్తి ఎప్పుడు పడితే అప్పుడు హిట్లు రావు, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వేటకెళ్ళారు. మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఆయన ఒక సింహంలో అంటాడు. వన్స్ ఆయన వేటకి వెళ్తే చాలా సాలిడ్గా కడతాడు. ఇంకా వేటకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ గారు లుక్స్ కానీ ఏవి చూసినా ఆఫ్లైన్లో ఏదో ఒక సింహంలా కనిపిస్తున్నారు ఆయన. సో ఇప్పుడు ఆ సింహం ఖచ్చితంగా వేటాడాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే చాలా అంటే చాలా మాటలు భయ్యా గేమ్ చేంజర్ తర్వాత ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు రామ్ చరణ్ గారు స్టామినా ఇది అది ఇది అని. కానీ 40 కోట్ల సినిమాలు ఎక్కువ కొలగొట్టిన తెలుగు హీరో మొదట్లో రామ్ చరణ్ గారే. ఆ తర్వాత రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక హీరో రామ్ చరణ్ గారు. ఇక 100 కోట్ల గ్రాసులు ఏమంటున్నారు చూసావా, అలాంటివి 2-3 సార్లు కొట్టిన ఏకైక హీరో రామ్ చరణ్ గారు. సో అలాంటి రామ్ చరణ్ గారి నుంచి ఏదో గేమ్ చేంజర్ అనే సినిమా కేవలం శంకర్ని, దిల్ రాజుని నమ్మి ఒక గుడ్డిగా ఆయన చేసిన ప్రయత్నం. కానీ గేమ్ చేంజర్లో కూడా ఒక హీరోగా ఆయనకి ఎక్కడా కూడా ఒక మైనస్ మార్క్ అనేది ఉండదు. గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ కానీ ఆయన రామ్నందన్లో ఆయన లుక్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. సో అలాంటి రామ్ చరణ్ గారు ఒక అడుగు బ్యాక్ వేసి ఇప్పుడు వేటకి సిద్ధమైన ఒక సింహం ఇప్పుడు పెద్దితో ఆయన కొట్టబోయే పంజా దెబ్బ ఎలా ఉంటుందంటే మరొక్కసారి ఇండస్ట్రీ రికార్డులు మడత పెట్టేస్తాడు. ఇది ఇంక రాసి పెట్టుకోండి, ఇదే రిపీట్ అవుతుంది. నేను రామ్ చరణ్ గారిని చిరుత నుంచి ఫాలో అవుతున్నాను. రామ్ చరణ్ గారిని ఏదో ఆయన సినిమా తగ్గిపోయింది, ఇప్పుడు రామ్ చరణ్ గారు రొట్ట సినిమాలు చేస్తున్నారు అదే అలా అనే లోపు ఒక గోమ మీద పడేయాలని కొట్టినట్టు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారు, ఇండస్ట్రీ హిట్ కొడతారు. మరి ఆయన ఏంటో నాకు అర్థం కాదు. మళ్ళీ తర్వాత ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొడతారు. బాబా ఇది నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులకే చెల్లుతుంది అబ్బా. ఎందుకంటే ఈ అభిమానులు కూడా ఆయనకి ఏదో ఒక ఫ్లాప్ పడింది లేదంటే ఒక యావరేజ్ పడింది అని చల్లా చేసి రావరు. ఇంకా ఎలా అంటే కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమానులు దానికి మించి రామ్ చరణ్ గారికి అభిమానులు తయారయ్యారు. నిజంగా అది మాత్రం గాడ్ గ్రేస్ రామ్ చరణ్ గారికి. నిజంగా రామ్ చరణ్ గారు ఇప్పుడు ఆఫ్లైన్ లుక్స్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు ఇండియాలో ఏ హీరో కూడా ఆ రేంజ్ లుక్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు. ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ ఏంటి భయ్యా, ఆ గడ్డం ఏంటి భయ్యా, చూస్తుంటే చెప్తున్నా కదా ఒక సింహం బయట తిరుగుతుందేమో అనిపిస్తుంది. సో అలాంటి లుక్స్తో ఇప్పుడు పెద్ద ఈ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు ఒక రెండో క్యారెక్టర్ని అయితే చాలా గోప్యంగా ఉంచాడు. ఇప్పుడు ఆ రెండో క్యారెక్టర్ కానీ రివీల్ అయితే ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబడిపోద్ది అంటున్నారు ఇప్పుడు సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు. ఏదైతే మనం ఫస్ట్ షాట్ అది చూసామో అది కేవలం 1%. ఇంకా ఓరమాస్ సీన్స్, ఓరమాస్ డైలాగులు, ఓరమాస్ ఫైట్లు సినిమాలో ఎలా అన్ని పెట్టాడో బుచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. సినిమా మొత్తం ఇంకా అభిమానులు కానీ కాదు, సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఇదిరా సినిమా
ప్రతి ఒక్కరు ఏం కొనుక్కుంటారు అంటే రామ్ చరణ్ గారు అమ్మాయిలు ప్రతి ఒక్కరు రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రాలేదు, రంగస్థలంతో నేషనల్ అవార్డు రావాలి, కానీ ఏదో జరిగింది, ఇది చాలా నొక్కేసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ పెద్ది మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు సినిమా అంటున్నారు. అంటే ఈ సినిమా ఏదంటే ఓరమాసి ఏదో అనుకుంటున్నారు, కానీ ది బెస్ట్ ఎమోషనల్ కంటెంట్ అంట. మనకి బుచ్చిబాబు గారి సినిమాలు గత సినిమాలు తీసుకున్నా సరే ఆయన ఉప్పున ఒకటే అనుకుంటాం, కానీ రంగస్థలం కానీ నాన్నక ప్రేమతో కానీ ఆయన ఆ స్టోరీలో ఆయన చాలా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఎమోషన్ కంటెంట్కి బాగా ఎక్కువ రాసిన వ్యక్తి బుచ్చిబాబు. సో అలాంటి బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి కోసం రాసిన ఈ పెద్ద స్టోరీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఎమోషనల్ కంటెంట్ అంట. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్కి రామ్ చరణ్ గారి మాస్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ రంగస్థలం అనే సినిమాలో చూసాం. కానీ ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఇంకా రంగస్థలం ఇంకా మగధీరలు ఇవన్నీ మర్చిపోతారు, ఇక పెద్ది అనే సినిమాతో ఒక కొత్త ట్రెండ్ అయితే రామ్ చరణ్ గారు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. అది కూడా తెలుగు ఇండస్ట్రీకి కాదు, ఇండియన్ ఇండస్ట్రీకి ఒక కొత్త ట్రెండ్ అయితే పరిచయం చేయబోతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే బుచ్చిబాబు నీ మీదే భారం. నా హీరో రామ్ చరణ్ అనే వ్యక్తి అలాంటి వాడు ఒక హనుమంతుడు లాంటివాడు అని చెప్పి రాజమౌళి గారు చెప్తుంటారు. ఆయన శాయశక్తులు ఆయన తెలియదు, ఆయన శక్తియుక్తులు ఆయన పక్క నుంచి ఎవరైనా చెప్తుంటే తప్ప ఆయన గుర్తించలేడు. సో అలాంటి ఇప్పుడు బుచ్చిబాబు మా రామ్ చరణ్ అనే ఒక ఆంజనేయ స్వామిని మీ చేతిలో పెట్టాం. సో మీరు నాకు తెలిసి బుచ్చిబాబు అనేవాడు ఈ పెద్ద సినిమా తర్వాత ఇంకా తెలుగు హీరోలు దొరకడం భయ్యా, ఎందుకంటే ఇలా హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అలాంటి టెక్నీషియన్ బుచ్చిబాబు ఒక రత్నవేలు గారిని తీసుకొచ్చాడు, ఒక ఏఆర్ రెహమాన్ గారిని తీసుకొచ్చాడు. మనిషి చూస్తే బక్కగా సన్నంగా ఉంటాడు, ఏంట్రా బాబు ఈడేం సినిమా తీస్తాడు అనిపిస్తుంది. కానీ ఆయన పొటెన్షియాలిటీ అవి చూస్తే సుకుమార్ లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక సర్టిఫైడ్ చేశాడంటే సుకుమార్ అనే ఒక వ్యక్తే పెద్ద పర్ఫెక్షనిస్ట్. సో అలాంటి వ్యక్తే బుచ్చిబాబుకి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఇంకా పెద్ద సినిమాతో ఇక రామ్ చరణ్ గారి అభిమానులకి ఎలాంటి ట్రీట్ దొరకబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎవడు ఎన్ని వాగినా ఏది వాగినా సరే గ్లోబల్ స్టార్ అంటే ఇంకా రామ్ చరణే.